Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లభించిన ఒక టైటిల్, ఒక బిరుదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ న్యూఢిల్లీలో ఆచార్య విద్యానందజీ మహారాజ్ అనే ప్రముఖ జైన గురువు, ఫేమస్ జైన్ సైంట్కి సంబంధించిన సెంటినరీ సెలబ్రేషన్స్ని ప్రారంభించారు. అనగా శతాబ్ది జయంత్యుత్సవాలను. అతని బర్త్డే 100 ఏళ్ళు అయిన సందర్భంగా అతని బర్త్డే సెలబ్రేషన్స్ని ఇవాళ ప్రారంభించారు. 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. ఈ సందర్భంగా మోడీ గారికి ధర్మ చక్రవర్తి అనే బిరుదుని ప్రదానం చేశారు. ఇక్కడ ఆచార్య విద్యానందజీ మహారాజ్ గారికి 1987లో ఇదే రోజున జూన్ 28న ఆచార్య అనే బిరుదు అనే టైటిల్ ఆయనకు లభించింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ జయంత్యుత్సవాల సందర్భంగా ధర్మ చక్రవర్తి అనే బిరుదుని జైన సంస్థలు ప్రదానం చేశాయని చెప్పవచ్చు. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కొన్ని టైటిల్స్, ముఖ్యంగా విదేశాల నుంచి కూడా ఎక్కువగా టైటిల్స్ ఇస్తూ ఉన్నారు. ఇటీవల సిప్రస్ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారం మోడీ గారికి లభించింది. సో ఈ కాంటెక్స్లో మోడీ గారికి వస్తూ ఉన్న ఇంపార్టెంట్ అవార్డులు కావచ్చు, బిరుదులు మనకి ఎగ్జాక్ట్గా ఐడియా ఉండాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలా అడుగుతా అంటే ఈ ధర్మ చక్రవర్తి టైటిల్ను ఎక్కడ ప్రదానం చేశారు, ఏ ఉత్సవాల సందర్భంగా. నెక్స్ట్ వన్, భారతదేశపు అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇండియా తొలిసారిగా ఖతార్ దేశానికి మరియు యుఏఈ దేశానికి తొలిసారిగా లిచ్చీ పండ్లను ఎగుమతి చేసింది. పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి 1 టన్ను లిచ్చీ ఫ్రూట్స్ ఖతార్ దేశానికి, అలానే 1/2 టన్ను లిచ్చీ ఫ్రూట్స్ని యుఏఈ దేశానికి తొలిసారిగా ఎగుమతి చేసింది. మనం ఇక్కడ ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, రైజింగ్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, విపరీతంగా పెరుగుతూ ఉన్న భారతదేశపు అగ్రికల్చరల్ ఎగుమతులు. మనం ఇటీవల తెలుసుకున్నాం, భారతదేశంలో మొట్టమొదటి చెర్రీ కార్గో ట్రైన్ని, చెర్రీ ఫ్రూట్స్ని రవాణా చేయడానికి ఇండియాస్ ఫస్ట్ చెర్రీ కార్గో ట్రైన్ని జమ్మూ కాశ్మీర్ నుండి ముంబై మధ్య నడపబోతా ఉన్నారు, ప్రారంభించారు అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఈ లిచ్చీ ఫ్రూట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక ఈ ఎక్స్పోర్ట్స్కి ప్రధాన కారణము, ఈ ఎక్స్పోర్ట్స్ని పెంపొందించేది ఒక సంస్థ ఉంది, అపెడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఎపెడా అనే సంస్థ. ఇది 1986లో ఏర్పాటైంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీని ప్రధాన ఉద్దేశము ఇండియాలో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడము. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండే ఒక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇక అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఇటీవల అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్లవర్స్ ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఇటీవలే మిజోరం నుండి యాంథూరియం ఫ్లవర్స్ను కూడా సింగపూర్కి మనం ఎక్స్పోర్ట్ చేశాము. అలానే యూపీ నుంచి కలనమక్ రైస్, దీన్నే బుద్ధా రైస్ అంటారు. ఈ బుద్ధా రైస్ని బుద్ధిస్ట్ కంట్రీలు, వియత్నాము, థాయిలాండ్ అటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఫ్రూట్ మార్కెట్ మరియు వెజిటబుల్ మార్కెట్ కన్సిస్టెంట్గా రైజ్ అవుతూ ఉంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 2024-25 నాటికి భారతదేశపు పండ్లు మరియు వెజిటబుల్స్ ఎగుమతులు $3.87 బిలియన్ చేరుకున్నాయి. ఇవి గత సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 5.7% ఎగుమతులు పెరిగాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి మనకి భారతదేశంలో ఏ స్థాయిలో ఈ పండ్లు వెజిటబుల్స్ ఎగుమతులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ వన్, గ్యావి వ్యాక్సిన్ అలయన్స్కు నిధులు నిలిపివేసిన అమెరికా. గ్యావి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్. మనం ఇటీవల తెలుసుకున్నాం, గ్యావి వ్యాక్సిన్ అలయన్స్కు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ 2026 కల్లా ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ RTS.S లేదా మస్క్యూరిక్స్ని సప్లై చేయబోతా ఉందని చెప్పేసి. ఈ కాంటెక్స్ట్లో గవి అంటే మనకు ఏంటో తెలుసుకోవాలి. గవి అనేది ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను అందజేసే ఒక కూటమి, ఒక అలయన్స్. ఇది
ఒక ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అలయన్స్కి, వ్యాక్సిన్ కూటమికి అమెరికా ఫండింగ్ ఆపేసింది, నిధులు ఇవ్వడం ఆపేసింది. ఇప్పుడు గవి వ్యాక్సిన్ అలయన్స్కి ఫండ్స్ నిలిపివేయడం ద్వారా ఇక ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్స్ని సప్లై చేయాలన్నా కూడా దీనికి నిధుల కొరత ఏర్పడుతుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇక గవి విషయానికి వస్తే ఇది 2000 ఇయర్లో ఏర్పాటైంది. 2000 సంవత్సరము. ఇది పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ అని చెప్పవచ్చు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యూనిసెఫ్ సంస్థ, అలానే గేట్స్ ఫౌండేషన్ మరియు వరల్డ్ బ్యాంక్ కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి. దీని ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి కాంగో రువాండా మధ్య శాంతి ఒప్పందం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు రువాండా కంట్రీ మధ్య ఒక పీస్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ రెండు దేశాల మధ్య గత 30 ఏళ్ల నుంచి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్రికన్ కంట్రీస్ మధ్య ఎక్కువగా అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య అమెరికా కృషి కారణంగా, అమెరికా ఎఫర్ట్స్ వల్ల ఒక పీస్ డైలాగ్ని, ఒక పీస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. మరి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి కూడా ఇటీవల అమెరికా ముందుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్కి, ఇజ్రాయెల్కి యుద్ధాన్ని ఆపడానికి మేమే ట్రై చేశామని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. అలానే గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఉక్రెయిన్కి అడ్వకేట్ చేశారు వీళ్ళు. ఉక్రెయిన్కి ఒక సలహా ఇచ్చారు, మీరు శాంతి ఒప్పందం కుదుర్చుకోండి అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి అమెరికా ఎందుకు ఇంతలా ట్రై చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఒక సైడ్ ఏమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, నాటో బడ్జెట్ని పెంచండి, నాటో దేశాలు తమ రక్షణ బడ్జెట్ను 5%కి పెంచండి, తమ జీడిపిలో 5%కి పెంచండి అని చెప్పేసి ఒక సైడ్ చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వైట్ హౌస్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని అవమానించాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి ప్రధాన కారణం అమెరికాకి ఇంటరెస్ట్స్ ఎక్కువ. అక్కడ ఉక్రెయిన్ అనేది అరుదుగా దొరికే ఖనిజాలు ఉక్రెయిన్లో ఎక్కువగా ఉంటాయి, రేర్ ఎర్త్ మినరల్స్. అలానే ఈ కాంగో రువాండా దేశాల్లో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన ఖనిజాలు, లిథియము, గ్రాఫైట్ ఇటువంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినట్టయితే ఆ ఆఫ్రికాలో ఉన్న ఈ ఖనిజాలని మేము పొందవచ్చు, తద్వారా చైనా పైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అమెరికా భావిస్తూ ఉంది. సో ఇది వీళ్ళ మెయిన్ మోటివ్ అని చెప్పవచ్చు. అమెరికా మెయిన్ మోటివ్ ఇది అని చెప్పవచ్చు. ఇక మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దీన్ని క్యాపిటల్ వచ్చేసి కిన్షాసా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రువాండా క్యాపిటల్ వచ్చేసి కిగాలి. ఈ రెండు దేశాలు కూడా సెంట్రల్ ఆఫ్రికన్ దేశాలు అని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రువాండా క్యాపిటల్ కిగాలికి ఒక ప్రాముఖ్యత, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. కిగాలి అమెండ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతా ఉన్న కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా హైడ్రోఫ్లోరోకార్బన్స్ HFCస్ని తగ్గించాలి అని చెప్పేసి గతంలో మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొని వచ్చారు. ఆ మాంట్రియల్ ప్రోటోకాల్ని సవరణ, ఆ మాంట్రియల్ ప్రోటోకాల్కి అమెండ్మెంటే 2016లో కిగాలి సవరణ. దేనికి సంబంధించిందంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ని తగ్గించాలి, విడుదల చేయడం అని చెప్పేసి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కిగాలికి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఇక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉగాండా, కెన్యా, టాంజానియా అనే 3 దేశాలు ఉన్నాయి. టాంజానియా, ఉగాండా, కెన్యా అనే 3 ఈస్ట్ ఆఫ్రికన్, సెంట్రల్ ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. వీటికి ఒక ప్రాముఖ్యత ఉంది, మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్రికాలోనే అతిపెద్దదైన లేక్, ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు లేక్ విక్టోరియా అనేది ఈ 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. టాంజానియా, ఉగాండా, కెన్యాలో ప్రవహించే లేక్ విక్టోరియా. ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద లేక్ అని గుర్తుపెట్టుకోండి. లేక్ విక్టోరియా అంటేనే మనకి టక్ అని గుర్తు రావాలి. టక్ అంటే టాంజానియా, ఉగాండా, కెన్యా, టక్కును గుర్తు రావాల్సింది లేక్ విక్టోరియా. ఇక అత్యధిక భాగం, ఈ లేక్ విక్టోరియా అత్యధిక భాగము టాంజానియాలో ప్రవహిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఎప్పుడైనా కానీ ఇటువంటి చిన్న చిన్న కంట్రీస్ వార్తల్లో ఉన్నప్పుడు, కాంగో కానీ రువాండా, మనం వాటి పక్కన ఉన్న బార్డర్ కంట్రీస్ ఏమున్నాయి, ఏం ప్రాముఖ్యత ఉంది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణి కారిడార్
ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ కారిడార్. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్లో రాత్రిపూట్ల ట్రాఫిక్ని అలౌ చేస్తూ ఉన్నారు. అంటే జనరల్గా బందీపూర్ నేషనల్ పార్క్లో ఎక్కువగా వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. సో రాత్రిపూట్ల వన్యప్రాణులకి యాక్సిడెంట్ జరగకూడదని చెప్పేసి నైట్ టైమ్స్ వెహికల్స్కి అలౌ లేదు. బట్ అయితే రీసెంట్గా నైట్ టైమ్స్ని కూడా వెహికల్స్ని అలౌ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా యాక్సిడెంట్లు జరిగి వన్యప్రాణులు వైల్డ్ లైఫ్ చనిపోతాయి. దానికి ఆందోళనగా, దానికి ప్రొటెక్స్ట్గా సేవ్ బందీపూర్ క్యాంపెయిన్ అనేదాన్ని కూడా లాంచ్ చేశారు కర్ణాటకలోని యాక్టివిస్టులు. ఇప్పుడు అటువంటి వాటిని నివారించాలి అంటే, అటువంటి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ని, జంతువులు మానవుల మధ్య జరిగే ఘర్షణలను నివారించాలి అంటే ఈ వన్యప్రాణుల కోసము ఒక సపరేట్ కారిడార్, ఒక సపరేట్ ప్రయాణ మార్గం ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ నుంచి ముంబై ఎక్స్ప్రెస్ వే మధ్య మార్గంలో, ఢిల్లీ నుంచి ముంబై ఎక్స్ప్రెస్ వే మధ్య మార్గంలో 12 కిలోమీటర్ల మేర వీటి కోసం ప్రత్యేకంగా ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ని నిర్మించింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఇక్కడ ఇలా వెహికల్స్ పోతూ ఉంటాయి ఈ హైవే పైన. వీటిపైన ఓవర్ పాసెస్ అంటే బ్రిడ్జిల్ టైప్ నిర్మిస్తారు. ఆ బ్రిడ్జిల్ టైప్ నిర్మించినప్పుడు ఆ యానిమల్స్ సేఫ్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి, ఒక అడవి నుంచి ఇంకో అడవిలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట, వాహనాలకి అడ్డం రాకోకుండా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఢిల్లీ నుంచి ముంబై ఎక్స్ప్రెస్ వే మధ్య రణతంబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు ముకుందరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో దీన్ని నిర్మించినారు. దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రణతంబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ముకుందరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాజస్థాన్లో ఉంది. ఇక దీన్ని డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సహకారంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించిందని చెప్పవచ్చు. సో ఇది 12 కిలోమీటర్ల సపరేట్ కారిడార్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం, ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ. కేరళలోని అరలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలోని అరలం వైల్డ్ లైఫ్ శాంక్చురీని కేరళ స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇక నుంచి దీన్ని అరలం బటర్ఫ్లై శాంక్చురీగా పిలవాలి అని చెప్పేసి అరలం బటర్ఫ్లై శాంక్చురీగా దీన్ని గుర్తించింది. దీనికి ప్రధాన కారణము, ఈ అరలం బటర్ఫ్లై శాంక్చురీలో సుమారుగా 266కు పైగా జాతులకు చెందిన సీతాకోక చిలుకలు అక్కడ ఉన్నాయట. ఇవి కేరళలో ఉన్న 80% సీతాకోక చిలుకలన్నీ కూడా ఈ అరలం బటర్ఫ్లై శాంక్చురీలోనే ఉన్నాయి. సో ఇది మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్. కానీ మనం జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బటర్ఫ్లై అంటేనే ఒక పాయింట్ గుర్తుకు రావాలి. మనం జనరల్ సైన్స్ చదివేటప్పుడు మనం ఈవెన్ చిన్నప్పుడు కూడా చదివి ఉంటాం. మన జనరల్ సైన్స్లో పరాగ సంపర్కం, పొలినేషన్ అంటారు. ఈ బటర్ఫ్లై అనేది ఒక పొలినేటర్ అని చెప్పవచ్చు. పొలినేటర్ అంటే ఏంటి? పరాగ సంపర్క ప్రక్రియ. ఒక పువ్వులోని పుప్పొడి రేణువులను మరొక పువ్వు కీలాగ్రానికి చేర్చే ప్రక్రియనే పరాగ సంపర్కము లేదా పొలినేషన్ అంటారు. ఆ పొలినేషన్ ప్రక్రియకి ఈ బటర్ఫ్లైస్ చాలా కీలకం. వాడు ఎగ్జామ్లో అడగవచ్చు, క్రింది వాటిలో ఏవి పొలినేటర్స్? గుర్తుపెట్టుకోండి, సీతాకోక చిలుకలు, ఈగలు, తేనెటీగలు, అలానే చిన్న చిన్న కీటకాలు, ఇవన్నీ కూడా పొలినేటర్స్గా యాక్ట్ చేస్తాయి, పరాగ సంపర్క జీవులుగా. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కు ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డు లభించింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు సిల్వర్ అవార్డు, రజతం. మైక్రో, సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థాయి పరిశ్రమలు. నిన్న జూన్ 27 ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం, వరల్డ్ ఎంఎస్ఎంఈ డే 2025 వచ్చేసి జూన్ 27. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈలు కనబరుస్తా ఉన్న ప్రతిభకు గాను సిల్వర్ మెడల్ లభించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంఎస్ఎంఈస్ ఇండియాలో అత్యధికంగా ఎంఎస్ఎంఈలు మహారాష్ట్రలో ఉన్నాయి. అత్యధికంగా ఎంఎస్ఎంఈలు ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. ఇక ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే, ఈ ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ కోసం, వీటిని రిజిస్టర్ చేయడం కోసము సపరేట్గా
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఉద్యమ్ పోర్టల్ని లాంచ్ చేసింది గతంలో. ఉద్యమ్ పోర్టల్, ఈ ఉద్యమ్ పోర్టల్లో యాజ్ ఆఫ్ నౌ ఇవాల్టికి సుమారుగా 5.93 crore ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయి ఉన్నాయట. 5,93,00,000 ఎంఎస్ఎంఈలు ఇందులో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇక ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ ఉన్న రంగము ఎంఎస్ఎంఈస్. ఇండియాస్ జీడిపిలో భారతదేశపు మొత్తపు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 30% వాటా ఎంఎస్ఎంఈల నుంచే లభిస్తూ ఉంది. అలానే భారతదేశపు మొత్తం ఎగుమతుల్లో ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఎంఎస్ఎంఈల వాటా 45%. ఇది మనకు ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇక్రీసాట్ ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భూసారాన్ని త్వరితగతిన పరీక్షించడానికి. సాయిల్ ఎక్కువగా డిగ్రేడ్ అవుతూ ఉంది కదా, సాయిల్ ఎక్కువగా క్షీణిస్తూ ఉంది క్లైమేట్ చేంజ్ వివిధ రకాల కారణాల వల్ల. సో ఆ భూసారాన్ని, ఆ సాయిల్ని త్వరితగతిన చాలా వేగంగా టెస్ట్ చేయడం కోసము శాటిలైట్ బేస్డ్ డిఫ్యూజ్ రిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోస్కోపీ అనే టెక్నాలజీని హైదరాబాద్లోని పటాన్ చెరు హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రోపిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది రిమోట్ సెన్సింగ్ ఆధారిత అనమాట, అంటే ఉపగ్రహాల ఆధారంగా శాంపుల్స్ని టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణ. మహారాష్ట్రలోని తడౌబా నుంచి తెలంగాణలోని కవాల్కు పులుల తరలింపు. తెలంగాణలో కవాల్ టైగర్ రిజర్వ్ ఉంది. ఆ కవాల్ టైగర్ రిజర్వు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో విస్తరించి ఉంది. అయితే తెలంగాణలోని కావల్ టైగర్ రిజర్వ్లో ఇప్పటి వరకు కూడా ఒక్క టైగర్ కూడా లేదంట. యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఒక్క పులి కూడా లేదు. ఇప్పుడు మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవల్ టైగర్ రిజర్వ్కి 5 పులులను తీసుకురాబోతా ఉన్నారు. దీన్నే టైగర్ రీలొకేషన్ ప్రాజెక్ట్ అంటారు. దీనికి ప్రధాన కారణము, ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతంలో ఏవైనా జీవులు లేనప్పుడు, అంతరించిపోతా ఉన్నప్పుడు అక్కడ పెంపొందించడానికి మరో ప్రాంతం నుంచి జీవుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ ఆఫ్రికా, నమీబియా నుంచి ఏ విధంగా అయితే చీతాలను మధ్యప్రదేశ్లోని కోనో నేషనల్ పార్కుకు తరలించారో, అలానే 2009లో మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్కి మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పులులను తీసుకొని వచ్చారు. ఎందుకంటే అప్పుడు పన్నా టైగర్ రిజర్వ్లో ఒక్క పులి కూడా లేదట. సో సేమ్ అటువంటి స్ఫూర్తితోనే ఇప్పుడు తడోబా నుంచి కావల్కు 5 పులులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు అటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ చూసినా ఈ టైగర్ రిజర్వ్స్ ఇదంతా చాలా కీలకమైన ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అసలు టైగర్ రిజర్వ్ ఇండియాలో ఎవరు నోటిఫై చేస్తారు, టైగర్ రిజర్వ్ని ఎవరు గుర్తిస్తారు, అని ఎవరు నోటిఫై చేస్తారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద సెక్షన్ 38 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సలహాతో, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేయడం జరుగుతుంది. వన్స్ నోటిఫై చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ స్టేట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్. వన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు టైగర్ రిజర్వ్స్గా నోటిఫై చేసిన తర్వాత వాటిని డీనోటిఫై చేయడం కుదరదు. అయితే ఎప్పుడు డీనోటిఫై చేయవచ్చు అంటే, ఇక ప్రజల అవసరాల రీత్యా దీన్ని డీనోటిఫై చేయాలి, లేదంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లేదంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సలహాల మేరకు దాన్ని డీనోటిఫై చేయొచ్చు. కానీ తనంతకు తాను స్టేట్ గవర్నమెంటు డీనోటిఫై చేయడానికి కుదరదు. ఏర్పాటు చేయాలన్నా, డీనోటిఫై చేయాలన్నా ఈ ఎన్టీసీఏ రికమెండేషన్ అనేది చాలా కీలకం. ఇక టైగర్ రిజర్వ్స్ మనం ఆల్రెడీ గతంలో తెలుసుకున్నాం, ఇండియాలో 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయని చెప్పేసి, 58 టైగర్ రిజర్వ్. ఇక మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్లో అయితే సుమారుగా 40 టైగర్స్ ఉన్నాయట, అందుకే ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు.
ఇక టైగర్ రిజర్వ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రెండు లేయర్స్ ఉంటుంది, కోర్ ఏరియా, బఫర్ ఏరియా అని చెప్పేసి. కోర్ ఏరియా, బఫర్ ఏరియా. ఇక యాజ్ ఆఫ్ నౌ 2022 5th టైగర్ సెన్సస్ ప్రకారం ఇండియాలో అరౌండ్ 3682 టైగర్స్ ఉన్నాయి. 3682 టైగర్స్. ఇక ఎన్టీసీఏ విషయానికి వస్తే మనకి ఇది చాలా కీలకం. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి క్లియర్గా ఐడియా ఉండాలి. ఇది 2005 డిసెంబర్లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. దీనికి అధ్యక్షత వహించేవారు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రస్తుతం భూపేందర్ యాదవ్ గారు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ. పులుల సంరక్షణకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్టీసీఏ. నెక్స్ట్ వన్, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 13 ఏళ్లలో 2011-12 నుంచి 2023-24 వరకు అగ్రికల్చర్ మరియు అల్లైడ్ సెక్టార్స్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుండి ఉత్పత్తి విలువ పైన, అంటే ప్రొడక్షన్ వాల్యూ పైన, గ్రాస్ వాల్యూ పైన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. 2011-12 నుంచి 23-24 వరకు డేటా. ఈ 13 ఏళ్లలో అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో, అన్ని రకాల ధాన్యాలు ఇన్ ద సెన్స్ పప్పు దినుసులు, పల్సెస్, సీరల్స్, రైసు, ఇటువంటి వాటి ధాన్యాల ఉత్పత్తి విలువలో టాప్ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో యూపీ ఉంది, సెకండ్ పంజాబ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ తెలంగాణ. ఇక రైస్ ప్రొడక్షన్ విషయానికి వస్తే వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది, టాప్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ఇక ఈ రిపోర్టు ప్రకారము గత 13 ఏళ్లలో షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండియాస్ జీడిపి, భారతదేశపు జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 17.8% ఉందట. అరౌండ్ 18% ఉంది, అరౌండ్ 18%. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మిల్లెట్స్కి సంబంధించి. తృణధాన్య పరిశోధన సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ను కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది? మనం ఇది గతంలో డిస్కస్ చేసుకున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్, తృణధాన్య పరిశోధన సంస్థను ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి చెన్నై. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉందో కూడా దీనికి కూడా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ ప్లాంట్ని కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీన్ని యూరప్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీ మరియు భారతదేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. 2026 కల్లా ఇది ఏర్పాటు కాబోతుందని చెప్పేసి గవర్నమెంట్ నివేదిక. దీని పేరు వచ్చేసి H125 లైట్ వెయిట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. H125 లైట్ వెయిట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఈ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దీని ప్రధాన బాధ్యత వచ్చేసి భారతదేశంలోకి ఏవైనా స్మగుల్డ్ గూడ్స్ ఎంటర్ అవుతా ఉన్నాయా, ఇల్లీగల్ గూడ్స్, అటువంటి వాటిని సీజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఆపరేషన్ డీప్ మేనిఫెస్టోలో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కింద ఉండే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థ పాకిస్తాన్ దేశం నుంచి అలానే పాకిస్తాన్ దేశం నుండి ఖతారు, యుఏఈ దేశాల ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయిన 9 కోట్ల విలువైన ఇల్లీగల్ గూడ్స్ని సీజ్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అంటే ఇల్లీగల్ గూడ్స్ని సీజ్ చేసే ఒక ఆపరేషన్. నెక్స్ట్ వన్, ఆల్ఫా జీనోమ్. గూగుల్ డీప్ మైండ్ కంపెనీ ఆల్ఫా జీనోమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని లాంచ్ చేసింది, కృత్రిమ మేధస్సు మోడల్ని.
దీని ప్రధాన ఉద్దేశము మన డిఎన్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక జన్యు సంక్రమణ వ్యాధులు వచ్చాయనుకోండి, జెనెటిక్ డిజార్డర్స్. ఆ జెనెటిక్ డిజార్డర్స్ వచ్చినప్పుడు దానికి ప్రధాన కారణం ఏ జీన్స్, లేదంటే మన డిఎన్ఏలో ఏ విధంగా జీన్స్ మ్యూటేట్ అవుతా ఉన్నాయి, ఏ విధంగా జీన్స్ రూపాంతరం చెందుతా ఉన్నాయో అటువంటి వాటిని గుర్తించి భవిష్యత్తులో ఇటువంటి జన్యు సంక్రమణ వ్యాధులు ఏవైనా వస్తే వాటికి అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్స్, మెడికల్ చికిత్సలు తయారు చేయడానికి, రికమెండ్ చేయడానికి ఈ ఆల్ఫా జీనోమ్ అనే ఒక ఏఐ మోడల్ హెల్ప్ అవుతుంది. ఇది గూగుల్ డీప్ మైండ్ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ టెగ్, ఇండియన్ నావల్ షిప్ టెగ్, ఐఎన్ఎస్ టెగ్. ఈ ఐఎన్ఎస్ టెగ్ సీషెల్ దేశానికి వెళ్ళింది. సీషెల్స్ అనే కంట్రీలో ఉన్న పోర్ట్ విక్టోరియాకి చేరింది. దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఇరు దేశాల మధ్య నావికా దళం సంబంధించిన నావల్ కొల్లాబరేషను, మ్యారీటైమ్ కొల్లాబరేషన్ కోసం అని చెప్పవచ్చు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ టెగ్ సీషెల్స్కి చేరుకొనింది. ఇక సీషెల్స్ దేశం విషయానికి వస్తే ఇది ఆఫ్రికా దేశము, ఆఫ్రికాలో ఉండే ఒక దేశము. దీని క్యాపిటల్ విక్టోరియా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇండియన్ ఓషన్లో ఉండే ఒక కంట్రీ, ఒక ఐలాండ్, ద్వీపం. దీని క్యాపిటల్ విక్టోరియా. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 23వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్. ఇండియా తొలిసారిగా వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ప్రపంచ పోలీసు మరియు ఫైర్ ఆటలు 2029లో ఈ క్రీడల్ని అహ్మదాబాద్లో నిర్వహించబోతా ఉన్నారు. గుజరాత్లోని అహ్మదాబాదు, గాంధీనగర్, ఏక్తా నగర్లో నిర్వహించబోతా ఉన్నారు. ఈ ఎడిషన్ వచ్చేసి 23rd ఎడిషన్. ఇక తొలిసారిగా ఈ ఈవెంట్ వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్ తొలిసారిగా 1985లో జరిగాయి. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఆసియా దేశము ఆతిథ్యం వీటికి ఇవ్వబోతా ఉంది. ఇక ఈ గేమ్స్లో సుమారుగా 70 దేశాలకు పైగా కంట్రీస్ పాల్గొంటా ఉన్నాయి. 10,000కు పైగా పోలీసు మరియు ఫైర్ దళాలకు చెందిన అథ్లెట్లు పాల్గొంటా ఉన్నారు. 60కి పైగా గేమ్స్ నిర్వహించబోతా ఉన్నారు ఇందులో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2029లో జరగబోతా ఉంది 23వ ఎడిషను. అహ్మదాబాదు, గాంధీనగర్, ఏక్తా నగర్, గుజరాత్. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ గ్రాండ్ మాస్టర్, భారతదేశపు నంబర్ 1 చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద, చెన్నైకు చెందిన ఆర్ ప్రజ్ఞానంద ఉజ్బెకిస్తాన్ మాస్టర్స్ చెస్ టైటిల్ని గెలుపొందాడు. ఉజ్బెకిస్తాన్ మాస్టర్స్ చెస్ టైటిల్ని. ఈ టైటిల్ను గెలుపొందడం ద్వారా ఇండియా నంబర్ 1 చెస్ మాస్టర్గా ర్యాంకును సాధించాడు. ఈ ఉజ్బెకిస్తాన్ మాస్టర్స్ టైటిల్ తష్కెంట్ పట్టణంలో జరిగింది, ఉజ్బెకిస్తాన్ దేశము. ఇతను 19 years ఓల్డ్. ఈ విజయంతో భారతదేశపు నంబర్ 1 చెస్ ప్లేయర్గా అవతరించాడు. ఇక ఓవరాల్గా ప్రపంచంలో 4వ ప్లేస్లో ఉన్నాడు. వరల్డ్స్ నంబర్ 4th చెస్ ప్లేయర్ వచ్చేసి ఆర్ ప్రజ్ఞానంద. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ గుకేషు, అర్జున్ ఇరిగేసిల కంటే కూడా ప్రజ్ఞానంద ముందులో ఉన్నాడని చెప్పవచ్చు ర్యాంకింగ్స్ విషయంలో. ఇక వరల్డ్ నెంబర్ 1 వచ్చేసి ప్రపంచంలో ఫస్ట్ టాప్ చెస్ ప్లేయర్ నార్వేకు చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్. నార్వేకు చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం. తొలిసారిగా లిచ్చీ ఫ్రూట్స్ భారతదేశం నుండి ఖతార్, యుఏఈ దేశాలకు ఎక్స్పోర్ట్. గ్యావి వ్యాక్సిన్ అలయన్స్కు నిధులు నిలిపివేసిన అమెరికా. కాంగో, రువాండా దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. భారతదేశం మొట్టమొదటి వన్యప్రాణి కారిడార్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ కేరళలోని అరళం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు సిల్వర్ మెడల్.
భూసారాన్ని త్వరితగతిన పరీక్షించడానికి డిఫ్యూజ్ రిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఇక్రిసాట్. మహారాష్ట్రలోని తడోబా నుండి తెలంగాణలోని కవాల్కు పులుల తరలింపు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఉత్పత్తి విలువపై గణాంక నివేదిక 2011-12 నుంచి 2023-24. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. గూగుల్ డీప్ మైండ్ లాంచ్ చేసిన ఆల్ఫా జీనోమ్ ఏఐ మోడల్. ఐఎన్ఎస్ టెగ్. 23వ వరల్డ్ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ 2029 ఇండియా. ఉజ్బెకిస్తాన్ మాస్టర్స్ చెస్ టైటిల్ గెలుపొందిన ఆర్ ప్రజ్ఞానంద. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.